హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు హోమోజనైజేషన్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the lines joining origin to point of intersection of curve and the line are mutually perpendicular. మనం ఆల్రెడీ హోమోజనైజేషన్ గురించి డిస్కస్ చేసాం. హోమోజనైజేషన్ అంటే సేమ్ డిగ్రీ ఉండాలి. మనం ఇచ్చిన ఏ కర్వ్ అయినా సరే దాన్ని ఏ ఫార్మాట్లోకి మారుస్తాం? మనం ax² + 2hxy + by² 0 ఫార్మాట్లోకి మార్చి ఏం చేస్తామంటే tan θ కానీ cos θ కానీ ఏదో ఒక యాంగిల్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన కండిషన్ దాని ప్రకారం ఆ కోఎఫిషియెంట్స్ జీరోకి ఈక్వేట్ చేస్తాం, లేదా ఆ యాంగిల్ కనుక్కుంటాం. ఇక్కడ ఏం చేయమంటున్నాడు? k అనే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇదిగోండి k అనే వాల్యూ ఇక్కడ ఉంది కదా, ఈ అన్నోన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కండిషన్ ఏమి ఇచ్చాడంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఎంత ఇచ్చినట్టు π/2 ఇచ్చాడు. సో మనకి ఆరిజిన్ అనేది కూడా ఇచ్చాడు. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ ద లైన్ అంటే మీనింగ్ ఏంటంటే కర్వ్ ఇలా ఉంది అనుకోండి, ఏదో కర్వ్ మనకి తెలియదు, కర్వ్ ఏదైనా అవ్వచ్చు. ఆరిజిన్ నుంచి టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ ద లైన్ అంటే ఈ లైను ఈ కర్వ్ మధ్య పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఏర్పడింది. అంటే ఏంటి? ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సపోజ్ ఇది ఏ అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది బి అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇలా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కి ఆరిజిన్ కి మధ్య లైన్స్ అనేవి జాయిన్ చేశాడు. ది లైన్స్ జాయినింగ్ ఆరిజిన్ టు ఎక్కడ జాయిన్ చేశాడంట? టు పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ ద లైన్. కర్వ్ కి లైన్ కి మధ్య పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఏమొచ్చినాయి? ఏ అనే పాయింట్, బి అనే పాయింట్. వీటికి ఆరిజిన్ నుంచి మనం ఏం చేసాము? లైన్స్ అనేవి జాయిన్ చేసాము. ఇలా లైన్స్ జాయిన్ చేస్తే మనకి ఏం ఫామ్ అయింది? ఓఏ అనే లైన్, ఓబి అనే లైన్. ఇవి చూడటానికి ఎలా ఉన్నాయి? పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ లా ఉన్నాయిగా, అంటే ఈ విధంగా ఉన్నాయిగా. ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్న రెండు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మాదిరి ఉన్నాయి, అంతే కదా. ఇలా పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఉంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు? రెండు స్ట్రైట్ లైన్స్ ని కలిపి మనం ax² + 2hxy + by² 0 అని చెప్పి మనం పిలుస్తున్నాం. ఇందులో ఒక స్ట్రైట్ లైన్ కాదు, రెండు ఉన్నాయి. అందుకని ఇది హోమోజనస్ ఈక్వేషన్ విత్ డిగ్రీ 2. అదే లీనియర్ ఈక్వేషన్ అయితే ఏం చెప్తాం? lx + my + n = 0 అంటాం కదా. ఇది వచ్చేసరికి l1x + m1y అనే ఒక లైన్, ఇంకో లైన్ వచ్చేసరికి l2x + m2y = 0. ఇలా రెండు లైన్స్ ని మల్టిప్లై చేస్తే ఈ ఫార్మాట్ లోకి వస్తుంది. ax² + 2hxy + by² 0. ఇది రిప్రజెంట్ చేసే రెండు లైన్స్ ఏంటి? ఇదిగోండి, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. రెండు లైన్స్ ని మల్టిప్లికేషన్ చేస్తే దీనికి ఈక్వల్. ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. చూడటానికి అలానే ఉందిగా. ఈ ఒక కర్వ్ ఇచ్చాడు, నాకు తెలియదు ఆ కర్వ్ ఏంటో, ఒక కర్వ్ ఇచ్చేసాడు, మనకెందుకు. తర్వాత లైన్ ఇచ్చాడు. ఈ రెండు లైన్స్ కూడా ఈ లైన్ కర్వ్ ఏమవుతుంది? ఇంటర్సెక్షన్ అనేది జరిగింది. ఓ ఆరిజిన్ నుంచి దీనికి దీనికి మధ్య లైన్స్ జాయిన్ చేయమన్నాడు. ఇదిగోండి, జాయిన్ చేశాను. ఇప్పుడు ఈ రెండు లైన్స్ మధ్య కూడా యాంగిల్ ఎంత అన్నాడంటే పర్పెండిక్యులర్ 90 డిగ్రీ అన్నాడు. వైడ్నెస్ ఆఫ్ ఏ లైన్ జాయినింగ్ ఆరిజిన్ టు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ కర్వ్ అండ్ ద లైన్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. సో యాంగిల్ బిట్వీన్ OA బార్ OB బార్ ఈజ్ 90 డిగ్రీ. 90 డిగ్రీ అయితే k వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మళ్ళీ ఇక్కడ హోమోజనైజేషన్ అయితే చేయాల్సింది. సో ఇచ్చిన కర్వ్ తీసుకోండి, 2x² - 2xy + 3y² + 2x - y - 1 = 0. ఎక్కడ అయితే డిగ్రీ తగ్గిందో అక్కడ మనం ఏం చేస్తామంటే 1 కానీ 1² కానీ రాసుకుంటూ ఉంటాం. ఇక్కడ డిగ్రీ ఎంత? 2. ఎలా చెప్పారు సార్? kx + ఏం పెట్టమన్నాను? kx. ఏమొస్తుంది అప్పుడు? k² x² అంటే మీనింగ్ ఎంత? డిగ్రీ 2 కదా. ఇక్కడ x ప్లేస్ లో kx పెట్టండి, y ప్లేస్ లో ky పెట్టాను అనుకోండి. x ప్లేస్ లో kx, y ప్లేస్ లో ky. అప్పుడు మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి kx × ky ఏమవుతుంది? k² xy అవుతుంది. k కి ఎంత పవర్ వచ్చింది మనకి? 2. సో ఇక్కడ కూడా డిగ్రీ ఎంత? 2. y² y ప్లస్ లో ky పెడితే k² y². k ఎంత పవర్ ఎక్స్పోనెంట్ ఎంత? 2. సో డిగ్రీ ఎంత? 2. అంటే ఇక్కడ డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ అనేది 2. 2x x ప్లస్ లో kx పెడితే ఏమొస్తుంది? k యొక్క పవర్ ఎంత ఉంది? 1. సో డిగ్రీ ఎంత? ఇక్కడ 1. ఇక్కడ డిగ్రీ ఎంత? 1. y దగ్గర కూడా డిగ్రీ ఎంత? 1. 1 దగ్గర డిగ్రీ ఎంత? లేదు, అక్కడ డిగ్రీ పెట్టడానికి ఏమి లేదు కదా. k x అనేది టర్మ్ లేదు, y అనే టర్మ్ లేదు, జస్ట్ కాన్స్టెంట్. సో అక్కడ నో డిగ్రీ. సో డిగ్రీ అనేది లేదు అంటే ఎంత రేజ్ చేయాలి? ఇక్కడ 2 అనే డిగ్రీ రేజ్ చేయాలి. ఇక్కడ 1, ఇక్కడ 1 డిగ్రీ రేజ్ చేస్తే అప్పుడు మనకి హోమోజనస్ ఈక్వేషన్ గా మారుతుంది. చూడండి, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిగ్రీ ఎంత ఉంది? సెకండ్ డిగ్రీ ఈక్వేషన్.
2x 2y ఇక్కడ ఎంత డిగ్రీ ఉంది 1. ఇక్కడ ఎంత ఉంది డిగ్రీ నో డిగ్రీ, అసలు డిగ్రీ అనేది లేదు. x స్క్వేర్ డిగ్రీ 2, x ఇంటూ వై ఇక్కడ ఒక 1 ఇక్కడ ఒక 1 మొత్తం డిగ్రీ అంతా 2. ఇక్కడ y స్క్వేర్ అంటే ఎంత అంటే డిగ్రీ 2. ఇక్కడ x టర్మ్ అంటే ఎంత డిగ్రీ ఇక్కడ ఇది 1 ఇది ఓకేనా 1. x యొక్క డిగ్రీ అంతా 1, y యొక్క డిగ్రీ అంతా 1. కాన్స్టెంట్ ఏ డిగ్రీ ఉంది డిగ్రీ లేదు. సో ఇక్కడ ఎంత డిగ్రీ రీచ్ చేయాలి నేను హోమోజినస్ అంటే సేమ్ డిగ్రీలో తేవాలంటే ఇక్కడ ఇంకో డిగ్రీ యాడ్ చేయాలి. ఇక్కడ ఎంత డిగ్రీ యాడ్ చేయాలి 2 అనేది ప్లస్ అవ్వాలి, అప్పుడే సేమ్ డిగ్రీలోకి వస్తాయి హోమోజినస్ ఈక్వేషన్. సో దాని పర్పస్ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఈక్వేషన్ని ఇలా రాసుకుంటాను. 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ y ఇంటూ 1 అని చెప్పి రాసుకోవచ్చు. అక్కడ వాల్యూ ఏం చేంజ్ అవ్వదుగా -1 ఇంటూ 1 స్క్వేర్ ఈక్వల్ టు 0. దీన్ని 1 స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాం. వాల్యూ చేంజ్ అయిందా చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి లైన్ ఈక్వేషన్ ఏంటి x ప్లస్ 2y ఈక్వల్ టు k. x ప్లస్ ఇక్కడ x ప్లస్ 2y ఈక్వల్ టు k. దీన్ని రాసుకోవచ్చా x ప్లస్ 2y బై k ఈక్వల్ టు 1 అని చెప్పి రాసుకోవచ్చా. ఈ k తో డివైడ్ చేశాను బోత్ సైడ్స్, అప్పుడు ఏమవుతుంది x ప్లస్ 2y బై k ఈక్వల్ టు k బై k అంతా 1 కదా. సో 1 ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది 1 ప్లస్ 2 ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు ఇప్పుడు x ప్లస్ 2y బై k అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేయండి ఏమొస్తుందో 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ y ఇంటూ x ప్లస్ 2y బై k మైనస్ 1 ఇంటూ 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే x ప్లస్ 2y బై k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దీనివల్ల ఈ యొక్క ఇచ్చిన కర్వ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అదేం మారట్లా సేమ్ గానే ఉంటుంది. బికాస్ దాని వాల్యూ అంతా దీని వాల్యూ 1 దీని వాల్యూ అంతా 1 స్క్వేర్. సో మనం ఏమి చేంజ్ చేయట్లేదు, జస్ట్ మనం ఏం చేస్తున్నాం సేమ్ డిగ్రీలో తీసుకొస్తున్నాం. అందుకని దీన్ని హోమోజినైజేషన్ అంటాం. 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి 2x ఇంటూ x 2x స్క్వేర్ 2x ఇంటూ 2y 4xy మైనస్ y ఇంటూ x మైనస్ xy మైనస్ y ఇంటూ 2y మైనస్ 2y స్క్వేర్ బై k. ఈ మొత్తం కింద k మైనస్ ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఏం చేస్తాం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏగా చేయండి. a ప్లస్ b హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 చూడండి x యొక్క స్క్వేర్ 2y హోల్ స్క్వేర్ అంతా 4y స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 2 4xy. సో ప్లస్ 4xy బై k స్క్వేర్ ఈక్వల్ టు 0. అర్థమైందా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్యాస్టింగ్ రాస్తాను. ఈ రెండింటిని మల్టిప్లై చేసాను. ఎలా మల్టిప్లై చేశాను 2x లోపలికి వెళ్తే ఏమవుతుంది 2x ఇంటూ x 2x స్క్వేర్ 2x ఇంటూ 2y 4xy 2 ఇంటూ 2 4xy 2x ఇంటూ 2x అయిపోయిందిగా. ఇప్పుడు మైనస్ వైతో మైనస్ వై లోపల పంపించండి మైనస్ వై ఇంటూ x మైనస్ xy మైనస్ వై ఇంటూ 2y మైనస్ 2y స్క్వేర్ ఓకేనా. మైనస్ మైనస్ ఉన్న మైనస్ పెట్టేసాను 1 ఇంటూ సంథింగ్ 1 కదా. అదే 1 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది సంథింగ్ ఇక్కడ ఏది ఉందో అది వస్తుంది. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 4xy బై k స్క్వేర్ ఓకేనా. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ దీనికి కూడా 0కి ఈక్వల్. సో మొత్తం డినామినేటర్లో ఎల్సిఎం ఏమొస్తుంది k స్క్వేర్ కదా. ఇక్కడ k ఉంది ఇక్కడ k స్క్వేర్ ఉంది ఇక్కడ ఏమీ లేదు డినామినేటర్లో 1 ఉన్నట్టే కదా. సో మొత్తం ఎల్సిఎం ఏమవుతుంది k స్క్వేర్. సో k స్క్వేర్ ఉంది కాబట్టి k స్క్వేర్ తీసుకుంటున్నాం. సో k స్క్వేర్ తో మనం డివైడ్ చేస్తున్నాం మల్టిప్లై చేస్తున్నాం 1 ఇంటూ k స్క్వేర్ కాబట్టి k స్క్వేర్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 2k స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 2k స్క్వేర్ xy ప్లస్ 3k స్క్వేర్ y స్క్వేర్ అప్ టు హియర్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా k స్క్వేర్ తో నేను ఏం చేశాను మల్టిప్లై చేశాను. సో దట్ ఎల్సిఎం ఇది కాబట్టి 2k స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 2k స్క్వేర్ xy ప్లస్ 3k స్క్వేర్ y స్క్వేర్ ఓకేనా. ఆఫ్టర్ దట్ k ఉంది ఇక్కడ k స్క్వేర్ ఉంది ఇంకెంత తగ్గింది k ఇంటూ k స్క్వేర్. సో k తో మల్టిప్లై చేస్తాను ఈ ఎక్స్ప్రెషన్ 2k x స్క్వేర్ ప్లస్ 4xy మైనస్ xy ఎంత 3xy అదవుతుందా 4xy మైనస్ xy అంటే 3xy ఇంటూ k 3k xy ఓకేనా మైనస్ 2k y స్క్వేర్. ఈ ఎక్స్ప్రెషన్ లా రాస్తాను. ఇక్కడ లాస్ట్లో ఏం మిగిలింది మైనస్ మిగిలిపోయిన ఎక్స్ప్రెషన్ అంతా రాస్తాను ఓకేనా. మైనస్ లోపలికి వెళ్తే
minus x square minus 4y square minus 4xy equal to 0. k square అంటే మల్టిప్లై అయితే 0 into k square 0. సో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ 0 కి ఈక్వేట్ చేస్తాం. సో దీంట్లో మనం కామన్ గా ఉన్న వాల్యూస్ తెద్దాం. లైక్ ఈ ఎక్స్ప్రెషన్ లో కదా మనం మార్చాల్సింది ax square plus 2hxy plus by square equal to 0. ఈ ఫార్మాట్ లో మనం మారుతాం. ఎందుకంటే ఆరిజిన్ అనేది ఉంది కదా, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ రిప్రజెంట్ చేస్తుంది కదా ఈ రెండు లైన్స్ ని. సో ఆ ఫార్మాట్ లో చేంజ్ అవుతుంది. సో x స్క్వేర్ కోఎఫిషియంట్ కామన్ తీస్తాం. x స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది? ఇది ఒక ఎక్స్ప్రెషన్ 2k స్క్వేర్, తర్వాత x స్క్వేర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక చోట ఉంది, ఇంకెక్కడ ఉంది? ఇక్కడ ఒక చోట ఉంది. సో మూడు టర్మ్స్ ఉన్నాయి. సో ప్లస్ 2k మైనస్ 1. అలానే ఈసారి కామన్ ఇద్దాం, 2h కామన్ ఇద్దాం. 2h కామన్ తీస్తే ఏమో చూడండి, అదే 2hxy కదా, xy టర్మ్స్ కామన్ ఇద్దాం. xy టర్మ్స్ కామన్ తీస్తే ఏమొస్తాయి? xy టర్మ్స్ వచ్చేసరికి ఇది ఒక xy టర్మ్, ఇక్కడ ఒక xy టర్మ్ ఉంది, ఇక్కడ ఒక xy టర్మ్ ఉంది. సో xy టర్మ్స్ కామన్ తీస్తే మైనస్ 2k స్క్వేర్ ప్లస్ 3k మైనస్ 4. ఓకేనా? మైనస్ 2k స్క్వేర్ ప్లస్ 3k మైనస్ 4 xy ప్లస్ ఈసారి టర్మ్స్ కామన్ ఇద్దాం y స్క్వేర్ టర్మ్స్. సో y స్క్వేర్ టర్మ్స్ చూడండి ఏమన్నాయో, ఇది ఒక టర్మ్ 3k స్క్వేర్ y స్క్వేర్, ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది. ఓకేనా? 3k స్క్వేర్ తర్వాత మైనస్ 2k మైనస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 0. అదొక జస్ట్ మీకు అట్లా అండర్స్టాండింగ్ పర్పస్ అని చెప్పి నేను రౌండ్ చుట్టాను. ఈ టిక్స్ కానీ ఇవి కానీ మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. అదేనా ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయో చూసాను. తర్వాత వై స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయి, 3k స్క్వేర్ మైనస్ 2k మైనస్ 4. ఓకేనా? ఇప్పుడు ఏ ఫార్మాట్లోకి వచ్చింది? ఇది ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0. సమ్ కాన్స్టెంట్ ఇంటూ x స్క్వేర్, కాన్స్టెంట్ ఇంటూ x స్క్వేర్. 2h అనేది కాన్స్టెంట్ ఇంటూ xy, xy ఇంటూ కాన్స్టెంట్ by స్క్వేర్, y స్క్వేర్ b అనేది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఇంటూ y స్క్వేర్ ఈక్వల్ టు 0. సేమ్ ఫార్మాట్ లో మారింది కదా. యాంగిల్ ఏమన్నాడు? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. θ ఎంత? π/2. నేను ఆల్రెడీ చెప్పాను tan θ ఎంత? 2 ఇంటూ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై a ప్లస్ b. ఇది ఫార్ములా. tan π/2 ఏమవుతుంది? 1/0 అన్డిఫైన్డ్ అవుతుంది. tan θ ఏమవుతుంది? అన్డిఫైన్డ్. కావాలంటే θ ప్లస్ లో π/2 సబ్స్టిట్యూట్ చేయండి. sin π/2 బై cos π/2 కదా. tan π/2 అంటే tan π/2 అంటే sin π/2 బై cos π/2 ఈక్వల్ 2 ఇంటూ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై a ప్లస్ b. cos 90 ఎంత? 0. సో డినామినేటర్ ఏమవ్వాలి? 0 అయితేనే అన్డిఫైన్డ్. సో a ప్లస్ b 0 అవ్వాలి. అంటే మీనింగ్ ఏంటి? x స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ 0 అవ్వాలి. సో దిస్ ఎక్స్ప్రెషన్ మస్ట్ బి 0 సమ్మేషన్. సో a plus b equal to 0. a వాల్యూ ఎంత? 2k స్క్వేర్ ప్లస్ 2k మైనస్ 1 ప్లస్ b వాల్యూ ఎంత? 3k స్క్వేర్ మైనస్ 2k మైనస్ 4 ఈక్వల్ టు 0. సమ్ చేయండి. 3k స్క్వేర్ 2k స్క్వేర్ 5k స్క్వేర్ 2k మైనస్ 2k క్యాన్సిల్ మైనస్ 1 మైనస్ 4 ఎంత? 5 ఇంప్లస్ k స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇంప్లస్ k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో k వాల్యూస్ ఏమని చెప్పాడు? సో ఫైండ్ వాల్యూస్ ఆఫ్ k అన్నాడు కదా. k కి మనకి వాల్యూస్ ఏమొచ్చి ప్లస్ ఆర్ మైనస్ 1. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఫైండ్ వాల్యూస్ ఆఫ్ k if line joining origin to point of intersection of curve and line are mutually perpendicular. అంటే యాంగిల్ π/2 ఉంటే మనకి k వాల్యూ ఎంత అని అడిగాడు. నేనేం చేశాను? హోమోజనైజేషన్. ఇచ్చిన కర్వ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని తీసుకున్నాను. డిగ్రీ ఎక్కడెక్కడ ఎంత ఉందో చూసాను. ఇక్కడ డిగ్రీ ఎంత? ఈ ఎక్స్ప్రెషన్ ఇంతవరకు డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 1, ఇక్కడ 1 దగ్గర ఏమి డిగ్రీ లేదు. సో దాన్ని ఏం చేశానంటే ఇక్కడ ఎంత డిగ్రీ అయితే తగ్గిందో ఎంత డిగ్రీ 1 తగ్గింది. సో 1తో మల్టిప్లై చేశాను. ఇక్కడ ఎంత డిగ్రీ తగ్గింది? 2. సో అందుకని 1 స్క్వేర్ తీసుకున్నాను. ఓకేనా? 1 ప్లేస్ నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు x ప్లస్ 2y బై k సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ x ప్లస్ 2y బై k హోల్ స్క్వేర్. ఓకేనా? జస్ట్ 1 ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ 2 తగ్గింది కాబట్టి హోల్ స్క్వేర్ తీసుకున్నాను. అదే 3 తగ్గితే హోల్ క్యూబ్ తీసుకునేవాడిని. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి 3 అనేది అవసరం లేదు, జనరల్ గా చెప్తున్నాను ఇన్ జనరల్. ఇక్కడ 1 తగ్గింది కాబట్టి హోల్ పవర్ 1. ఓకేనా? ఇక్కడ 1 తీసుకున్నాను, ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాను. సో దీని మొత్తాన్ని కూడా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ k వచ్చింది డినామినేటర్, ఇక్కడ k స్క్వేర్ వచ్చింది. సో ఎల్సిఎం ఏమవుతుంది? k స్క్వేర్. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి k స్క్వేర్ తో మల్టిప్లై చేశాను ఎక్స్ప్రెషన్ వరకు. తర్వాత k తో మల్టిప్లై చేశాను. తర్వాత ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాను మైనస్ తో మల్టిప్లై చేసి.
దీన్ని మళ్ళీ ఏం చేశాను, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ కామన్ తీశాను ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ లో. తర్వాత ఎక్స్ వై టర్మ్స్ కామన్ తీశాను, వై స్క్వేర్ టర్మ్స్ కామన్ తీశాను. ఇక్కడ కే స్క్వేర్ ఏమైపోయింది సార్ అంటే 0. 0 ఇంటూ కే స్క్వేర్ కదా, ఇది డినామినేటర్ వెళ్తే 0 ఇంటూ కే స్క్వేర్ ఎంత 0, అందువల్ల కే స్క్వేర్ అనేది ఉండదు. అర్థమైందా? సో ఇక్కడ ఏ ప్లస్ బి 0 అయితే థీటా 90 డిగ్రీ అనుకోండి, ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి వాల్యూ 0 అవుతుంది, ఏ ప్లస్ బి వాల్యూ 0 అవుతుంది. సో ఏ ప్లస్ బి 0కి ఈక్వేట్ చేస్తే నాకు కే వాల్యూస్ వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకేనా? మన స్క్రీన్ షాట్ తీసుకోండి, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.